ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు బాధ పెట్టింది నన్ను కదండి, తులసిని హింసించి వెళ్లారు. ఇంట్లో ఉన్న పిల్ల మీద రాయి వేసిపోయారు. అవి పంట కింద రాళ్ళమ్మా. వాటిని బయటికి ఊసేయాలి తప్ప కడుపులోకి తీసుకోకూడదు. లక్ష్మి, బాధపడకు. మీరు నా కన్నీళ్లు తుడుస్తున్నారు కానీ కన్నీళ్లు దిగమింగుకుంటున్న తులసికి ఓదార్పు లేదండి. తన కష్టాలు తీరేది ఇప్పుడు. ఆ లక్ష్మి గారి కూతురు తులసిని మన సిద్ధుబాబు ఇష్టపడుతున్నట్టున్నాడు సార్. రే సిద్ధు, రాత్రంతా ఎక్కడికెళ్ళావురా? ఫ్రెండ్స్తో ఉన్నా నాన్న. పార్టీ కార్యకర్తలతో ఉండాల్సిన రాజకీయ నాయకుడివి ఫ్రెండ్స్తో ఉండడం ఏంట్రా? నైట్ చిన్న పార్టీ జరిగింది, అందుకే వాళ్ళతో ఉండాల్సి వచ్చింది. నువ్వు ఉండాల్సింది పొలిటికల్ పార్టీలో, ఫ్రెండ్స్ పార్టీలో కాదురా. నైట్ ఫోన్ ఎందుకు తీయలేదు? ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బాధ్యత గలవాడివి అనుకుంటే ఇలా బలాదురుగా తిరుగుతున్నావేంట్రా? సారీ నాన్న, ఇంకోసారి అలా చేయను. సరే, నిన్న ఎవరి పెళ్లికెళ్ళావు? నాన్నేంటి ఇలా గుచ్చి అడుగుతున్నాడు? అడుగుతుంది నిన్నేరా, ఎక్కడికెళ్ళావు? నిన్నే చెప్పాను కదా నాన్న, నాకు తెలిసిన వాళ్ళ పెళ్ళని. తెలిసిన వాళ్ళంటే ఎవరు? వాళ్ళు నాకు తెలుసా? వాళ్ళు మీకు తెలియదు నాన్న, నా ఫ్రెండ్ రిలేటివ్స్. ఆ ఫ్రెండే నైట్ పార్టీ ఇచ్చాడు. లేట్ అయిందని అక్కడే పడుకుని పోయాను. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నా కొడుకు నాకే అబద్ధాలు చెప్పేంత పెద్దవాడైపోయాడు. సిద్ధు, ఏంటోదినా? కంగ్రాట్స్ సిద్ధు. దేనికొదినా? నువ్వు ప్రేమలో పడినందుకు, ఆ ప్రేమని పెళ్లి దాకా తీసుకొస్తున్నందుకు. అవును, ఇంతకీ పెళ్ళెప్పుడు? ఏంటోదినా, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇంకా కనిష్కతో ఎంగేజ్మెంటే కాలేదు, అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నది కనిష్క గురించి కాదు, తులసి గురించి. తులసినా? తనెవరోదినా? మీ లక్ష్మక్క కూతురు. లక్ష్మక్క? అసలు తనెవరోదినా? ఓట్ల కోసం జనాల ముందు నటించు సిద్ధు, ఈ వదిన ముందు కాదు. నిజంగానే నాకు తులసి ఎవరో తెలీదు వదినా. అవునా? పోనీ
ఈ తులసి తెలిసేమో చూడు. ఈ ఫోటో ఎప్పుడు తీసేవద్దునా? నువ్వు ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నప్పుడు. అదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది వదిన. ఆ ఫోటో వెంటనే డిలీట్ చేసాయి. నేను ఫోటో డిలీట్ చేసేస్తానులే సిద్ధు. మరి నీ మనసులో ఉన్న తులసిని డిలీట్ చేయగలవా? నా దగ్గర అబద్ధాలు ఎందుకు సిద్ధు? నిజం చెప్పు. నువ్వు తులసిని లవ్ చేస్తున్నావు కదా? చేస్తున్నా వదిన. చాలా రోజుల నుంచి తనని ప్రేమిస్తున్నాను వదిన. చాలా మంచి చాయిస్ సిద్ధు. అమ్మాయి అందంగా ఉంది, నీకు సరిజోడు. తన రూపం మాత్రమే కాదు వదిన, మనసు ఇంకా అందమైంది. నేను తొలి చూపులోనే తనని ఇష్టపడ్డాను. అయితే లేట్ ఎందుకు సిద్ధు? వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టేయొచ్చు కదా. కానీ నేను ప్రేమిస్తున్న విషయం తులసికి తెలీదు. అసలు తనకి ఇంకా ఏమీ చెప్పలేదు వదిన. ఆ, చెప్పేయొచ్చు కదా సిద్ధు. అసలు ఇలాంటి విషయాల్లో నువ్వు అస్సలు లేట్ చేయొద్దు. తులసి వాళ్ళ కుటుంబం గురించి మీకు తెలుసు కదా. తన కుటుంబానికి మన కుటుంబానికి ఉన్న దూరం కూడా మీకు తెలుసు. కీర్తి చేసిన తప్పే నేను చేయలేను వదిన. ముందు తులసితో నా ప్రేమ విషయం చెప్పాలి. తను ఒప్పుకుంటే ఇటు నాన్నని అటు తులసి వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటా. నువ్వు కోరుకున్న అమ్మాయే నీ జీవితంలోకి రావాలి సిద్ధు. ఎంత కష్టమైనా సరే నువ్వు తులసినే పెళ్లి చేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదిన. తులసిని నేను పెళ్లి చేసుకోవాలి.